హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీ దగ్గర ఉన్న ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్లో UIDAI అని సెర్చ్ చేస్తే మనకు ఆధార్కి సంబంధించిన వెబ్సైట్ ఒకటి వస్తుంది. అది క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మై ఆధార్కి వెళ్తే ఇక్కడ అప్డేట్ డెమోగ్రఫిక్ డేటా అని చెక్ స్టాటస్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. లాగిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. తర్వాత అడ్రస్ అప్డేట్ అనే దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అడ్రస్ అనే దానిపైన క్లిక్ చేసి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ప్రజెంట్ మీ ఆధార్లో ఉన్న అడ్రస్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ టు బి అప్డేట్ అనే దగ్గర మనకు కావాల్సిన అడ్రస్ని ఫిల్ చేయాలన్నమాట. కేర్ ఆఫ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ని ఫిల్ చేయండి. మ్యారీడ్ ఉమెన్ అయితే హస్బెండ్ నేమ్ని ఫిల్ చేసి తర్వాత మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటున్న అడ్రస్ని పూర్తిగా ఫిల్ చేయండి. అలాగే మనం నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఇంగ్లీష్లో కరెక్ట్గానే వస్తుంది, కానీ తెలుగులో నెంబర్స్ వేరేలా వస్తాయి. వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అడ్రస్ అంతా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం అడ్రస్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ వాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ దగ్గర క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా మీ నేమ్ పైన ఉండాలన్నమాట. ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి చాలా డాక్యుమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇందులో మీ దగ్గర ఉన్న అడ్రస్ ప్రూఫ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బ్రాడ్బ్యాండ్ బిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అప్లోడ్ డాక్యుమెంట్ దగ్గర క్లిక్ చేసి స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. తర్వాత అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ పైన క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ చేయడానికి 50 రూపీస్ ఛార్జ్ అవుతుందని చూపిస్తుంది అనమాట. ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసుకొని ఇక్కడ ఉన్న 2 పేమెంట్ ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం 5 రకాలుగా పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తున్నాను. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. పేమెంట్ అయిపోయాక ట్రాన్సాక్షన్ స్టాటస్ సక్సెస్ అని వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనే దగ్గర క్లిక్ చేసి అక్నాలెడ్జ్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో SRN నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా మనం ఆధార్ కార్డ్ అప్డేట్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు ఇక్కడ డౌన్లో రిక్వెస్ట్ దగ్గర మీరు అప్డేట్ చేసుకున్న దాని డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుండి కూడా మీరు ఆధార్ అప్డేట్ స్టాటస్ చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.